హాస్టల్లో చేపల కూరకి స్వాగతం సుస్వాగతం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్ని పట్టించిన చేపల్ని పక్కన పెట్టుకున్నాను. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ని కూడా పక్కన పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకుని కూడా పక్కన పెట్టుకున్నాను నేను. అండ్ అలాగే కొంచెం ఆనియన్స్ని, స్ప్రింగ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి మిగతా కట్ చేసుకున్న అన్నిటిని దాంట్లో వేస్తాను, కరివేపాకు అండ్ ఆల్సో నేను చేసుకున్న పేస్ట్ని కూడా అందులో వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనకి కీ ఇంగ్రీడియంట్ని అయితే వేసేస్తున్నాను, దాట్ ఈజ్ చేపలు. సో వీటిని స్టార్ట్ చేసే ముందునే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఆల్రెడీ కొంచెం హాట్ వాటర్ తీసుకుని దాంట్లో చింతపండుని అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు అదే ఇక్కడ జ్యూస్ని మేము తీస్తున్నాము. సో ఈ జ్యూస్ని వేసేసిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని ముక్క కనపడకుండా ఉండేంత వరకు మేము యాడ్ చేసుకున్నాం. సో బిఫోర్ దట్ చేపలు వేసే ముందే నేను కొంచెం కారం కూడా వేసేసాను. దానివల్ల మనకి చేపల కర్రీ అనేది మంచి కలర్ వస్తుందంట, మా మమ్మీ చెప్పింది నాకు. సో ఆల్రెడీ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. సో వన్స్ వాటర్ వేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ ఏదైతే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయో నేను వాటిని పైన చల్లాను అనమాట, కొంచెం గార్నిష్ లాగా బాగుంటుందని చెప్పేసి. సో ఇక్కడైతే మేము కొంచెం మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత లైట్గా ఉప్పు, కారం, పసుపు కూడా మళ్ళీ యాడ్ చేసాం లైట్గా. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసాం, మంచిగా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. అది వేసి ఇంకొంచెం సేపు 10 నిమిషాలు కుక్ చేసామన్నమాట. సో ఇదైతే మనం ప్రాసెస్ని చాలా ఈజీగానే చేసుకోవచ్చు హాస్టల్లో కూడా. సో ఈ ప్రాసెస్ అయితే మాకు చాలా మంచిగా వచ్చింది. సో ఫైనలీ మై చేపల కర్రీ ఈజ్ రెడీ.